Hi viewers, this is Bharani. Please subscribe Chaitu Nalamasa TV. Okay? ఎలా ఉన్నారు అందరికీ మరోసారి శివరాత్రి శుభాకాంక్షలు. ఫ్రెండ్స్, ఈ వ్లాగ్ వచ్చేసి శివరాత్రి రోజుదండి. నేను ఎలా జరుపుకున్నాను అనేది మీతో షేర్ చేసుకుంటున్నాను. మీరు ఎలా జరుపుకుంటున్నారు అనేది నాతో షేర్ చేసుకోండి. ఫస్ట్ నుండి చూడండి లాస్ట్ వరకు నేను ఎలా శివరాత్రి పూజ ఎలా చేశాను ఏంటనేది మీకు ఈ వీడియోలో షేర్ చేస్తున్నాను. ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మీరు ఎలా శివరాత్రి జరుపుకున్నారు అనేది నా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. నేను ఎలా చేసుకుంటున్నాను అనేది మీకు ఈ వీడియోలో షేర్ చేసుకుంటున్నాను. ఈ ఫ్లవర్స్ ఎక్కడి అని చూస్తున్నారు కదా, మాకు దగ్గరలో ఉన్న చైనా బజార్ అండి. ఓన్లీ ఫ్లవర్స్ వరకే తీసాను. నాకు చాలా చాలా నచ్చాయి, కలర్ఫుల్గా చాలా బాగున్నాయి కదా ఫ్రెండ్స్. శివరాత్రి రోజు నేను ఎలా పూజ చేసుకున్నాను అనేది మీకు ఈ వీడియోలో చూపిస్తున్నాను. మార్నింగ్ నేను లేచాక హెడ్ బాత్ చేసేసి పూజ నేను మొత్తం ఫ్రూట్స్తో ఇలా మొత్తం నైవేద్యం లాగా పెట్టేశానండి. అలాగే పెరుగుతో దద్దోజనం చేశాను. నేను ఇలా పూజ చేస్తున్నాను, ఈ వీడియోలో మీకు షేర్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఫస్ట్ ముందు వచ్చేస్తే మనకి శివుడి లింగం లాగా నేను డెకరేషన్ చేశానండి. రోజ్ ఫ్లవర్స్ అలాగే చామంతి పూలు, పైన బ్లాక్ వస్తే గ్రేప్స్ అండి, బ్లాక్ గ్రేప్స్తో చేశాను. నెయ్యితో చేసిన దద్దోజనం చేసి అక్కడ పెట్టేశానండి. ఆల్రెడీ హారతి ఇస్తున్నాను ఫ్రెండ్స్. మీరు కూడా తీసుకోండి. ఆ శివుడు మీకు కూడా అన్ని పనుల్లో సక్సెస్ఫుల్గా సాగిపోవాలని ఆ శివుడిని కోరుకుంటున్నాను, నా వీడియోస్ చూసే వాళ్ళందరికీ. నెక్స్ట్ వస్తే నేను ఇక్కడ మొత్తం ఇలా డెకరేషన్ చేసి ఇలా పూజ చేశానండి. నాకు ఇది చాలా హ్యాపీగా అనిపించింది. ఎందుకంటే ఈ సంవత్సరం చాలా ఇయర్స్ తర్వాత మళ్ళీ మండే వచ్చిందండి. అందుకే నేను మనస్ఫూర్తిగా మంచిగా మొక్కుకున్నానన్నమాట. ఇలా కొబ్బరికాయ కొట్టేసి ఇలా ఫ్లవర్స్ అలాగే ఫ్రూట్స్ ముందు శివుడిది నేను ఇలా పెట్టానండి. చాలా బాగుంది కదా, డెకరేషన్ చేసి పెట్టేశాను హారతి ఇచ్చి. ఇలా సైడ్కి వస్తే ఫ్లవర్స్తో నేను ఫ్లవర్ వాజులతో పెట్టేశానండి. ఇక్కడ వస్తే ఏంటంటే మేము రైస్ తీసుకున్నాము, చిన్న బౌల్ కనిపిస్తుంది మీకు, దాంట్లో కొంచెం కొత్త రైస్ అండి మేము తీసుకున్నాం అన్నమాట, కొత్తవి. అందుకోసం నేను అక్కడ పెట్టి పూజ చేశాను. ఎందుకంటే మనకు ఫస్ట్ టైం కొత్తగా వచ్చిన రైసు పూజ చేస్తే మంచిది కదా, అందుకోసమే. చూసారు కదా, ఇలా మొత్తం నేను ఇలా అలంకరించి ఇలా పూజ చేసుకున్నానండి. నేతితో చేసిన దద్దోజనం నేను వీడియో తీయలేదండి, ఎందుకంటే ఆల్రెడీ ముందు రోజు నేను వీడియో పెట్టాను, అందుకోసం నేను వీడియో తీయలేదు. ఫ్రూట్స్కి ముందు పెట్టేశాను అన్నమాట నైవేద్యం. దేవుడికి చాలా ఇష్టమైందన్నమాట నేతితో చేసిన దద్దోజనం అండి. దాంట్లో కొంచెం మిరియాల పొడి అలాగే పోపు దినుసులన్నీ వేసి చేస్తే దేవుడికి ఇష్టంగా తిని మనకు ఏ కోరిక కోరుకుంటే అవి నెరవేరుస్తారనేసి చెప్పారు. అందుకోసం నేను చేశాను, అందుకే వీడియో కూడా నేను మీకు షేర్ చేశాను ఫ్రెండ్స్. ఇదండి, ఇక్కడ శివపార్వతులది ఫోటో వచ్చేసి నేను సింపుల్గా మామూలు తీసుకున్నాను. ఇక్కడ పెట్టేసి వినాయకుడు, అయ్యప్ప స్వామి, అలాగే ఇక్కడ వస్తే శ్రీశైలం ఫోటో అండి. శ్రీశైలం మల్లికార్జున స్వామి అంటే శివుడే కదా. ఇక్కడ వస్తే ఆవు బొమ్మల పైన మొత్తం అన్ని దేవుళ్ళు అండి, మనకి 1 కోటి దేవుళ్ళు ఉంటారని, అందుకోసం నేను ఆవు ఫోటో పెట్టి కూడా నేను ఇలా పూజ చేశాను, అన్ని దేవుళ్ళకి చేసినట్లు అవుతుందనేసి. ఇదండి, నేను ఇలా చేసుకున్నాను. నెక్స్ట్ టెంపుల్కి వచ్చామండి. నేను మా వారు ఆల్రెడీ పాప బాబు ఇద్దరు వచ్చేసి మొక్కుకొని వచ్చేసారన్నమాట. తర్వాత నేను పూజ అయిపోయాక మా వారు నేను వచ్చేసాము. ఇక్కడ చూస్తే వెనకాల డెకరేషన్ చాలా బాగా చేశారండి గుడిది. అలాగే పబ్లిక్ కూడా ఎక్కువగా ఉన్నారు, భక్తులందరూ, శివుడి భక్తులందరూ చాలామంది ఎవరికి వాళ్ళు బిజీగా ఫొటోస్ దిగుతూ అలాగే మొక్కుకుంటున్నారు. ఇలా గుడి డెకరేషన్ చాలా బాగా చేశారు.
నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. ఇద్దరం వచ్చేసి మొక్కుకొని వెళ్ళిపోయామండి. ఇదండి. తర్వాత నేను ఇది గుడిలో వచ్చేసి ఖర్జూర తినేసాము, అంటే ఉపవాసం ఫ్రూట్స్తో చేద్దామనేసి. అది తర్వాత స్వీట్ పొటాటో అండి, ఇవి మార్కెట్లో తీసుకున్నాము. ఇవి తింటే చాలా మంచిది, అలాగే శివుడికి కూడా ఇష్టం అండి. నేను వచ్చాక ఇది శివుడికి నైవేద్యం లాగా చేసి పెట్టాను. జస్ట్ నేనేంటంటే ఓన్లీ వాటర్ లేకుండా ఉడికిస్తానండి, మూత పెట్టి ఎలాగో అలా. చూసారుగా బాగా ఉడికిపోయాయిగా, తీయగా చాలా బాగుంటాయండి. ఇలా చాలామంది ఏంటంటే వాటర్తో కూడా ఉడికిస్తారు, ఒక్కొక్కరు ఒక్కో రకం. నేనైతే ఇలా జస్ట్ కడిగినాక వెంటనే స్టవ్ పైన పెట్టి మూత పెట్టేసుకొని, ఒకవేళ కావాలంటే సాల్ట్ కూడా వేసుకోవచ్చు, అలా ఉడికిస్తే చాలా బాగుంటుంది. స్వీట్ పొటాటోలో పీచు ఎక్కువ ఉంటుందండి, విటమిన్స్ కూడా ఎక్కువ ఉంటాయి. ఈ టైంలో మనకి బాగా దొరుకుతాయి శివరాత్రి టైంలో, శివరాత్రి టైంలో. అందుకోసం ఇవి నేను తీసుకున్నాను. అలాగే మనము ఉపవాసం ఈవినింగ్ టైంలో ఇది తింటే మంచిది, శక్తినిస్తుంది అనమాట. నెక్స్ట్ మేము నైట్ అండి 1:10 అలా అవుతుందన్నమాట, జాగారం చేస్తూ ఉన్నాము. టీవీ 9లో ఏంటంటే శివుడి పెళ్ళి చూపిస్తున్నారు. నేను, మా చెర్రి, అలాగే మా హబ్బీ వచ్చేసి ముగ్గురం కూర్చున్నాము. పాప వీడియో తీస్తుందండి. నెక్స్ట్ జాగారం అయిపోయాక, ఇది మార్నింగ్ అండి, మేము నిద్ర పోకుండా అలా గడిపామన్నమాట. 5 o'clockకి మేము తర్వాత నేను ఇల్లంతా క్లీన్ చేసి పూజ చేసుకున్నాను. చేసుకున్నాక తర్వాత నేను పప్పు చేస్తున్నానండి. ఫస్ట్ పప్పు ఎలా చేస్తున్నాను అనేది మీతో షేర్ ఇది అందరికీ తెలిసే ఉంటుంది. జస్ట్ నేను టమాటా, పచ్చిమిర్చి, అలాగే కందిపప్పు 1 కప్ అయితే 3 cups వాటర్ పోసుకోవాలండి. ఇలా వేసుకున్నాక కొంచెం పసుపు వేసి విజిల్స్ పెట్టుకోవాలి. ఇది సింపులే అండి, జస్ట్ కాకపోతే నేను ఏం చేశాను అనేది మీకు షేర్ చేసుకుంటున్నాను. పప్పు ఆల్రెడీ ఉడికిపోయింది. నెక్స్ట్ పోపు కోసం అండి, అలాగే నెక్స్ట్ పులిహోర చేస్తున్నానండి. నేను పులిహోర దేవుడికి పెట్టడం కోసం అనేసి శివుడికి చేస్తున్నాను, 2 చేస్తున్నాను. ఇది ఆయిల్ వచ్చేసి రెండిటికి తాలింపు అండి, అందుకోసం నేను ఎక్కువ వేస్తున్నాను అన్నమాట. దీంట్లో జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి వేస్తున్నాను. చూసారుగా ఎక్కువ వేసానండి, ఎందుకంటే రెండిటి కోసం కాబట్టి. ఎంత మామూలే కదండి, మీకు అందరికీ తెలిసే ఉంటుందిగా, జస్ట్ నేను చూపిస్తున్నాను ఎలా చేసుకోవాలనేది, ప్రాసెస్ చేసుకున్నాను అనేది. చూసారుగా తాలింపు మనకి ఎండుమిర్చి, అలాగే జీలకర్ర, ఆవాలు వేసాను కదా, చక్కగా వేగిపోయాయి. నెక్స్ట్ పప్పు అండి, ఇది పప్పు ఉడికిపోయింది చూసారుగా మెత్తగా. ఇలా 3 విజిల్స్ సరిపోతుంది. టమాటా, పచ్చిమిర్చి, పసుపు వేస్తే ఇలా కలర్ఫుల్గా చాలా బాగుంటుంది. నెక్స్ట్ నేను వేసిన తాలింపులో కరివేపాకు, అలాగే నెక్స్ట్ వెల్లుల్లి అండి. కరివేపాకు కొంచెం వేగాక వెల్లుల్లి దంచుకొని పెట్టుకున్న వెల్లుల్లి దాంట్లో వేసుకొని ఇది కూడా మనము చేసుకోవాలి. మనకి పప్పు కానీ పులిహోర కానీ టేస్ట్ బాగా వస్తుందండి వెల్లుల్లితోటి, అందుకోసం నేను వేసాను. కొంచెం మనము కావాలనుకుంటే ఇంగువ కూడా వేసుకోవచ్చు, పప్పులోకి బాగుంటుంది, పులిహోరలోకి బాగుంటుంది. నెక్స్ట్ తాలింపు కొంచెం నేను పప్పులో వేస్తున్నాను, ఆ తర్వాత మళ్ళీ పులిహోరలో కలుపుతానండి. నెక్స్ట్ చూసారుగా కొంచెం పప్పులో వేసి తర్వాత తాలింపుకు ఉంచానండి ఈ పోపు. దీంట్లో మనం చింతపండు గుజ్జు ఆల్రెడీ నేను తీసి పెట్టానండి, మనకు ఎంత కావాలంటే అంత తీసుకోవచ్చు. ఇది ఏంటంటే నేను రైస్లోకి కొంచెం కొంచెం కలుపుతూ చూసుకుంటుంది, జస్ట్ మన పులుపు ఎలా ఉంటుంది అనేది చూస్తూ కలుపుతాను అన్నమాట. అంటే టేస్ట్ కాదండి, జస్ట్ వేసుకుంటూ మనకు సరిపోయిద్దా లేదా, అన్నంకి పడుతుందా లేదా అనేసి. ఇది బాగా ఉడికించుకోవాలి. మనకు స్టోరేజ్ లా చేసుకోవాలన్నా కూడా ఇలా మనం ఉడికించుకోవచ్చండి. ఒక సీసాలో ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే కనీసం ఒక 1 month అయినా ఉంటుంది. నెక్స్ట్ రైస్ నేను ఆల్రెడీ ఉడికించానండి, దీంట్లో నేను పసుపు, ఆయిల్ వేసి కొంచెం సాల్ట్ వేసి కలుపుతున్నాను. దీంట్లో కొంచెం అలాగే నేను చింతపండులో ఉడికిస్తున్నగా దాంట్లో కూడా కొంచెం వేస్తానండి.
ముందే ఇది మనం ఒక 5 మినిట్స్ ముందు నానబెట్టుకుంటే ఇలా రైసు, ఆయిల్, పసుపు, ఉప్పు ఏంటంటే టేస్ట్ చాలా బాగా వస్తుంది పులిహోర. టైం ఉంటే మీరు ఇలా చేసుకోవచ్చు అన్నమాట. ఇది అండి, నేను మార్నింగ్ ఇలా చేస్తున్నాను. మీరు ఎలా ఏం చేశారు అనేది నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఇంకొకటి వచ్చేసి నేను నా మొక్కు లాస్ట్ ఇయర్ ఏంటంటే నేను ఛానల్ పెట్టినాక 10 డేస్కి శివరాత్రి వచ్చిందండి. నేను అప్పుడు మొక్కుకున్నాను అనమాట. ఏంటంటే నాకు అస్సలు నమ్మకం లేదండి. ఎందుకంటే మనము 1000 సబ్స్క్రైబ్లు అలాగే 4000 అవర్స్ రీచ్ అవ్వడం అనేది కొంచెం ఎట్లైనా కష్టమే. అందుకు నేను దేవుడికి మొక్కుకున్నాను అనమాట. ఒక ఆంటీ ఏం చేసిందంటే తన కోరిక నెరవేరితే ఇలా చేస్తా అని చెప్పి మొక్కిందంటండి. అదేంటంటే చూసారు కదా, మొత్తం ఇలా కలుపుకున్నాక మనం తాలింపుని దీంట్లో చింతపండు గుజ్జుని వేసుకోవాలి. అదేంటంటే మొక్కు జస్ట్ అంటే కింద భూమి పైన మామూలుగా కింద ఏమీ లేకుండా ఒక 5 ముద్దలు పులిహోరతో తింటా అని చెప్పి మొక్కుకుందంటండి. నాకు ఎందుకో అనిపించింది, లాస్ట్ ఇయర్ మొక్కుకున్నాను, నేను కూడా ఆ కోరికని ఇప్పుడు తీర్చుకుంటున్నాను అన్నమాట. నాకు ఎందుకంటే మోనిటైజ్ అయింది, అలాగే యాడ్స్ కూడా వస్తున్నాయండి. అందుకే చాలా సంతోషం అనిపించింది. నెక్స్ట్ లాస్ట్ ఇయర్ మేము హోమ్ కొందామనేసి అప్పుడే జస్ట్ అనుకున్నాం అన్నమాట. కొనడం కూడా శివరాత్రి అయిపోయినాకనే అయిపోయిందండి. ఇంకప్పుడు నేను మొక్కుకున్నాను 2 ఒకేసారి అయిపోతాయి అనేసి. ఆ కోరిక కూడా నేను ఈ వీడియోలో మీకు లాస్ట్లో చూపిస్తానండి. నాకు చాలా హ్యాపీగా అనిపించింది. అంటే అందరూ కొబ్బరికాయలు కొట్టడం, అలాంటి డబ్బులు హుండీలో వేయడం, అలాంటి వాటికన్నా ఇలాంటి కొంచెం వెరైటీ మొక్కులు మొక్కుకుంటే చాలా వెరైటీగా ఉంటాయి కదండి. అందుకోసం నేను కూడా మొక్కేశాను. ఇదండి, నేను పులిహోర ప్రసాదంలాగా చేసి నైవేద్యంలాగా పెట్టేశాను దేవుడికి. తర్వాత నేను టెంపుల్కి వెళ్తానండి. ఇది నెక్స్ట్ మేము బాసర వెళ్ళినప్పుడు కూడా ఒక వెరైటీ మొక్కానండి. ఇంకోసారి ఎప్పుడైనా నేను మీకు షేర్ చేసుకుంటానన్నమాట. ఇదండి, ఇలా పూజ చేసేసుకొని తర్వాత మేము టెంపుల్కి వెళ్తాము. మా హబ్బీ నేను వెళ్ళిపోయాము. చూసారుగా ఇక్కడ అప్పటికి ఫుల్ జనాలు వచ్చి వెళ్ళిపోతూ ఉన్నారండి. ఎవరికి వాళ్ళు పూజ చేసుకోవడం, నైవేద్యాలు పెట్టడం దేవుడికి. ఇక్కడ క్యాండిల్స్ కూడా పెట్టారండి. ఇదండి, నేను కింద ఆల్రెడీ వాటర్తో కొంచెం క్లీన్ చేసేసి ఒక 5 ముద్దలు తింటున్నానండి. 1, 1 అలాగే 2, 3, 4, 5 అలా తిన్నాను. నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. అక్కడ తింటుంటే మాత్రం ఏంటంటే జస్ట్ నేను తినేటప్పుడే పూజ చేస్తున్నారండి. చాలా హ్యాపీగా అనిపించింది శివుడి దగ్గర. ఇదండి, నా మొక్కు అయితే మొత్తానికి తీర్చుకున్నాను. లాస్ట్ ఇయర్ మొక్కిన మొక్కు. అలాగే మీకు కూడా చాలా థ్యాంక్స్ అండి, నా వీడియోస్ చూస్తూ నా ఛానల్ని ఫాలో అవుతూ మంచి మంచి కామెంట్లు పెడుతున్నారు. మీకు ఆ దేవుడు చల్లగా చూడాలని కోరుకుంటున్నాను. ఇదండి, లాస్ట్ కొన్ని పిక్స్ నేను యాడ్ చేశాను. నాకైతే చాలా చాలా హ్యాపీగా అనిపించింది. శివరాత్రి రోజు జాగారం చేయడం, అలాగే ఈ వీడియో మీతో షేర్ చేసుకోవడం ఇంకా నాకు చాలా హ్యాపీగా అనిపించింది. అందరికీ ఆ దేవుడు చల్లగా చూడాలి. అలాగే ఓకేనా ఫ్రెండ్స్, అందరూ మంచిగా ఉండాలి. థ్యాంక్ యూ. మరో వీడియోతో మళ్ళీ మీ ముందుంటా. బాయ్.